వచ్చేవాడిని. కానీ ఇతగాడు ఏం చేస్తున్నాడనంటే తినడం, దెబ్బకొక్కలాగా పడుకోవడం. ఆ పొరిగింటి మామగారు చెప్పారు, నాయన నువ్వు వెళ్ళిపోతావు కానీ ఏ పిల్లాడు నాయన, ఈడెందుకు నీకు బాగా పంపించాయి అనేది ఆ పెద్ద ఆమె. లేదా అంటే నీకు తెలియదులేండి అని చెప్పి నేను సర్దుకుంటూనే పోతున్నాను. కానీ ఒక రోజంటే సర్దుకుంటాం, ఒక వారం రోజులంటే సర్దుకుంటాం, ఒక నెలంటే సర్దుకుంటాం. ఏమీ కష్టపడకుండా ఏమంటే వినండి, దున్నపోతులాగా వెక్కి కూర్చుంటే ఒళ్ళు మండిపోదు. మన పిల్లలు ఏమీ చేయకపోతే మనకి ఒళ్ళు మండిపోతుంది. ఇంట్లో నాకు కొంచెం ఒళ్ళు మండి అన్నాను, తమ్ముడు నీ వైఖరి నాకేం నచ్చలేదు, ఇలా అయితే ఎక్కువ కాలం నా దగ్గర ఉండలేమని చెప్పి నేను ఏమేమి చేయాలో టైం టేబుల్ గీసిచ్చాను. నేను వెళ్ళిపోయిన తర్వాత కరపత్రాలు ఉన్నాయి, తర్వాత ఎవరి బైబిల్ ఉన్నాయి, ఎవరికన్నా సువార్తన్నా చెయ్యు, మనుషుల కలు ఊరిగా నిద్రపోవద్దు, సోమరుడు అవుతామనంటే సరే మొత్తానికి మనోడు తిరగడం మొదలుపెట్టాడు. వింటున్నారా నేనంతా? ఒక మారు నేను ఎక్కడ దాదాక ఆఫీస్కి వచ్చాను పని మీద. వచ్చిన తర్వాత వారం రోజులు ఇక్కడ హైదరాబాద్ ఉండాల్సి వచ్చింది. నేను తిరిగి వెళ్ళిన తర్వాత ఆ ఊర్లో ఉండేటువంటి వాళ్ళు, మా ఇరుగు పొరుగున ఉన్న వాళ్ళు మా దగ్గరికి వచ్చి అంటారు, బాబు స్వామి నువ్వు చాలా కాలంగా మాతో ఉన్నావు, మేము బాగా గమనిస్తున్నాము, నీవు వేరు, ఈ కుర్రగాడు వేరు. వీడు పలానా ఇంటికి వెళ్తున్నాడు, అది వాళ్ళ ఇంటి వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు, వాడు సరిగా ఉండకపోతే వాడు ఒళ్ళు హోనమైపోతుంది, జాగ్రత్త అని చెప్పు బాబు అన్నారు. సరే నేరుగా చెప్తే కొంచెం మనసు కష్టం పెట్టుకుంటాడేమని చెప్పి సరే ఈవినింగ్ డ్యూటీ నుంచి వచ్చి తమ్ముడు అలా బయటకు వెళ్దామని చెప్పి ఒక తోటలో కూర్చొని కొద్దిసేపు వాక్యం చదువుకున్నాం, ప్రార్థన చేసుకున్న తర్వాత నువ్వు పలానా ఇంటికి వెళ్తున్నావంట, ఈ ఊర్లో వాళ్ళు కొంచెం అభ్యంతరం పడుతున్నారు, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళవద్దు తమ్ముడు అని చెప్పాను. ఏమన్నా అంటే వారు ఏదో నిన్ను అనుమానిస్తున్నారు అబ్బాయి, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళవద్దు అంటే ఆ కురగడు అంటాడండి నాతో, అదేంటి స్వామన్నా మీరట్లంటారు, ఆ పిల్లలను రక్షించమని ప్రభు భారం పెట్టాడు అంటాడు. వీడు భారం తగలబెట్టాడు, భారం పెట్టేశాడంటే దేవుడు ఆ పిల్లలను రక్షించడానికి. నేనన్నా మనం ఏ చర్చికి వెళ్తామో అక్కడ చాలా మంది సిస్టర్స్ ఉంటారు, వాళ్ళకి పదప్పగిద్దాంలే తమ్ముడా, కానీ నువ్వు వాళ్ళ ఇంటికి పోవద్దానంటే సరే నేను చెప్పాక నేను ఖచ్చితంగా పాటిస్తానని వెళ్ళడం మానేస్తానన్నాడు. అక్కడ కొంత రోజులు అయిన తర్వాత మళ్ళీ నా ఆఫీస్ పనిలో నేను వేరే దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. అది కూడా వారం రోజుల ట్రిప్ అయింది. నేను వారం రోజులు అయిన తర్వాత వచ్చేసరికి మాతో ఉన్న మరొక ఆయన కోల్డిషన్లో పనిచేసే ఆయన, నేను ఉదయాన్నం దగ్గర దిగేసరికి ఆయన మంచి బట్టలు వేసుకుని తయారవుతున్నాడు. ఈ బట్టలు ఆఫీస్కి వేసుకొచ్చే బట్టలు కాదు, ఏవో ప్రోగ్రామ్ వేసుకుంటున్నట్టుగా అతను బ్లేజర్ వేసుకుని, ప్యాంట్ వేసుకుని, బూట్లు వేసుకుంటుంటే నేను చూసి ఆశ్చర్యపడి ఏంటన్నా ఇట్లా బయలుదేరుతున్నారు ఎక్కడికి అని అంటే, బ్రదర్ మీరు రైట్ టైంకి వచ్చారు బ్రదర్, త్వరగా స్నానం చేసి బయలుదేరండి అన్నాడు. ఎక్కడికన్నా అన్నాడు. ఎక్కడికంటే ప్రధానానికి వెళ్ళాలన్నాడు. ఎవరి ప్రధానం అన్నా నేను, ఎవరిదంటే మీ తమ్ముడిదే. అదేంటి అని అంటే నువ్వు వెళ్ళిపోయిన తర్వాత వారం రోజుల్లో ఆ అమ్మాయి ఇంట్లో వీడు దొరికాడు, వారిద్దరిని పట్టుకున్నారు, చాలా గొడవ జరిగింది. మొత్తానికి పిల్లగాడిని ఆ పిల్లకిచ్చి పెళ్లి చేయడానికి తీర్మానించుకున్నారు. ప్రధానానికి వెళ్తున్నాం, బయలుదేరంటే వెళ్ళాను. ఏవో కొన్ని వస్తువులు ఎవరి వాళ్ళ దగ్గర డబ్బులతో తెచ్చిపెట్టాడు ప్రధానానికి. దేవుని సేవకులు అక్కడే కూర్చున్నారు, పొలిటిషియన్ స్టాఫ్ అక్కడే కూర్చున్నారు. నేను వెళ్ళగానే ప్రైజ్ రాడ్ అంటాడేమో, వందనాలన్నీ అంటాడేమో అంటే ప్రైజ్ రాడ్ లేదు, ఏమీ లేదు. దొంప దిగిపోయింది కదా, ఏ ప్రైజ్ రాడ్ చెప్తాడు మాకు వెతుకుని. సరే నేనే ఇంకెంతో గిల్టీగా అబ్బాయిని ఎందుకు వచ్చినామని ఆ ప్రోగ్రాం నేనే దగ్గరకు వచ్చి సరే తమ్ముడు జరిగింది ఏదో జరిగిందిలే అని చెప్పాను. అక్కడ 3 రోజుల తర్వాత పెళ్లి చేసేసారు. అంత తెగించి ఎందుకు పెళ్లి చేశారు, ఈ వెనకాల ఎవరున్నారో లేదో తెలియకుండా ఎందుకు పెళ్లి చేశారంటే ఆ పిల్ల కొంచెం అంగవైకల్యం ఉంది, ఆ పిల్లకి పెళ్లి జరగదు. సరే మొత్తాన్ని నా రూమ్ నుంచి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయి కొంచెం దూరంలో ఒక ఇల్లు అద్దెకి తీసుకుంటున్నారు. నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి ముందు నుంచి వెళ్ళాలి. ఒక రోజు వినండి, వెళ్తుంటే ఆ ఇంట్లో రేసు కుక్కలు అరుచుకుంటున్నట్టుగా ఎవరు కుక్కలా అరుచుకుంటున్నారు ఇద్దరు. నేను అడిగాను, ఏం తమ్ముడా ఇది, మీరు ప్రేమించి కదా పెళ్లి చేసుకున్నారు, యేసుప్రభు పేరంట పెళ్లి జరిగింది మందిరంలో, ఇది ఈ ఊర్లో మనకు ఎంతో గొప్ప సాక్ష్యం ఉంది, సాక్ష్యాన్ని పాటు చేస్తున్నారు అంటే చూడన్నా ఈ పిల్ల నన్ను కర్రోడు అంటుంది అన్నాడు. మా తమ్ముడు అంత తెలుపుకుంటాడండి, బొగ్గు కంటే ఎక్కువ. ఈడు నాకెవరు దొరకదనుకున్నాడేమో,
వీడు కూడా నాకు ఏ అమ్మాయి దొరకదనుకున్నాడేమో, అమ్మాయి ఇంటి వారు కూడా ఈ పిల్లకి నేను పెళ్లి చేయలేమనుకున్నారేమో. మొత్తానికి ఆ పిల్ల అంటుందట, వీడి కర్రోడు ఉందట, వీడి కొద్ది పడిపోయింది. నేను అన్నాను, ఏమిటమ్మా సరోజని ప్రేమించగల పెళ్లి చేసుకున్నారు, ఇప్పుడైతే కర్రోడు అంటున్నావంటే, చూడనియా నన్ను చుట్టదంటున్నాడు అంది. వాడేమో చుట్టదంటున్నాడు, ఆమెమో కర్రివాడు అంటున్నారు. ఇంతకు ఎందుకు దుస్థితి వచ్చిందంటే, ఎవరి పరిధిలో ఉండక వాళ్ళ ఇంటికి పోవడం, సన్నిహితంగా ఉండడం, ఆ పిల్ల పెట్టింది తినడం, వాళ్ళ ఇంట్లో నిద్రపోవడం, చివరికి వాళ్ళ జీవితం ఆ పిల్లతోనే పెళ్ళయింది. మొత్తానికి చక్కబడ్డారనుకోండి, చాలా సంవత్సరాల తర్వాత కొంచెం వారికి పిల్లలు పుట్టాక వాళ్ళు చక్కబడ్డారు. కానీ లేకపోతే ఆ సంసారం అది ఒక నరకంలా కనిపించింది చూసేవాళ్ళకి. నేను మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందో తెలుసా? ప్రియమైన సహోదరి స్నేహితుడా, నీ శరీరంలో బలహీనత ఉంది. మేలైతే చేయాలనుకుంటావు కానీ చేయలేవు, కీడు చేయకూడదు అనుకుంటావు కానీ అదే చేస్తావు. అందుచేత నువ్వు పాపం యొక్క నుంచి పారిపోవాలి. లేని పక్షంలో వ్యక్తిగత పరిశుద్ధత లోపిస్తుంది అనే మాట మీరు దయతో గమనించాలి అని నేను మీకు మనవి చేస్తున్నాను. ఇది రెండవ తలంపు. మొదటి తలంపు హృదయంలో యథార్థత, రెండో తలంపు శరీర బలహీనతను గురించిన జ్ఞానం. మూడో మాట చెప్తాను వినండి. మూడో మాట ఏంటో తెలుసా? వ్యక్తిగత పరిశుద్ధత రూపించడానికైనా, వ్యక్తిగత పరిశుద్ధత రావడానికైనా ఈ ఐడియా అదేంటో తెలుసా? శరీరమందు శ్రమపడుట. ఈరోజు శరీరం ముందు శ్రమపడడానికి ఇష్టం లేని మనుషులు వారి వ్యక్తిగత పరిశుద్ధతలోనికి రాలేరు. ఏం చెప్పలేదు, పేతురే చెప్పాడు. ఆయన చెప్పిన మాటలు చదువుతారు చూడండి. 1 పేతురు 4వ అధ్యాయం 1-2 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు. క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట వరుజాసను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలియక ఏమీయూ లేక ఉండదు. ఎవరైతే శరీరమందు శ్రమపడతారో వారు వరుజాసను నెరవేర్చక దేవుని చిత్త ప్రకారంగా జీవిస్తూ పాపముతో జోలియనియు లేక బ్రతుకుతారు. వారు వ్యక్తిగతంగా పరిశుద్ధంగా జీవిస్తారు. కనుక శరీరమందు శ్రమపడడానికి ఇష్టపడాలి. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 25-27 వచనాల్లో పౌలు భక్తుడు తన అనుభవాన్ని చెప్తాడు. చివరి వచనంలో చూడండి ఏమన్నాడో చదువుతాను. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోతునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. శరీరంలో ఉన్న అవయవాలు ఇవి వినండి, చిన్ననాటి నుంచి ప్రభువుని ఎరిగేంత వరకు కూడా అవి దుర్నీతిక సాధనాలుగా ఉపయోగించబడ్డాయి. దాని వలన మన జీవితంలో పాపమే ఉత్పన్నమవుతూ వచ్చింది. కానీ యేసుక్రీస్తునందు మన విశ్వాసం వచ్చిన తర్వాత మన శరీర అవయవాలను నీతికి సాధనాలుగా అప్పగించుకోవాలి. అలా అప్పగించుకుంటున్నప్పుడు దుర్నీతికి లాగుతున్నాయి శరీర అవయవాలు, కానీ నీతిని వాటిని అప్పగిస్తున్నాం. ఈ సంఘర్షణలో శరీరం దేవుని ఆత్మ చేత అది నలగగొట్టబడిన అనుభవంలోకి రావాలి. వినండి, దుర్నీతిని శరీర అవయవాలు లాగుతుంటే ఆ దుర్నీతికే నీ అవయవాలు అప్పగిస్తే పాపమే వస్తుంది. చూడరానివి చూడడానికి కన్ను త్వరపడుతుందా? దాన్ని శ్రమపెట్టు. వినకూడని వాటిని వినడానికి చెవి ఆరటపడుతుందా? దాన్ని శ్రమపెట్టు. చేయరాని కార్యాలు చేయడానికి నీ చేతులు త్వరపడుతున్నాయా? వాటిని నలగగొట్టు. వెళ్ళకూడని స్థలానికి వెళ్ళేదానికి నీ కాలు త్వరపడుతుందా? అలాగైతే వాటిని నలగగొట్టు. ఎలా అంటే దేవుని ఆత్మ చేత వినండి ప్రియులారా, నీ శరీర అవయవాలను నీతిని సాధనాలుగా అప్పగిస్తే పరిశుద్ధత అనే ఫలం వస్తుందట. చూపిస్తాను చూడండి. రోమాపత్రిక 6వ అధ్యాయం ఇలా రాస్తుంది 13వ వచనంలో. రోమాపత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. మరియు మీ అవయవములను, మీ శరీర అవయవములను దుర్నీతి సాధనములుగా పాపములకు అప్పగింపకుడి. అయితే మృతుల్లో నుంచి సజీవులు అనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకునండి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి
అప్పగించండి అన్నాడు. ఆ తలపులలో వచ్చి కిందకి రండి ప్రియులారా. 21వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. 21వ వచనం నుంచి ఇలా రాసి ఉంది, మీ కొరకే చదువుతున్నాను. అప్పటి క్రియల వలన అనగా మీ శరీర అవయవాలు దుర్నీతికి సాధనాలుగా అప్పగించుకున్న అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? వాటిని వచ్చి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపము నుంచి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవం అన్నాడు. మన శరీర అవయవాలను నీతికి సాధనాలుగా అప్పగించుకున్న కారణం చేత పరిశుద్ధత కలుగుటే ఫలం. హోలీనెస్ అదొక ఫ్రూట్. ఈ మాట మీరు గమనించాలి. ఆత్మఫలం మాత్రమే ఫలం కాదు. వినండి, పరిశుద్ధత అనే ఫలం మన జీవితంలోనికి రావాలి. అది దేవుని వాక్యం మనకు అందిస్తున్న ఒక మంచి తలంపు ప్రియులారా. రండి, ఇప్పుడు ఒక ప్రశ్న మన గురించి మనం ఆలోచించవలసి ఉంది. మన శరీర అవయవాలు అవి పాపానికి లాగుతున్న గడియల్లో ఎన్నిసార్లు మన శరీర అవయవాలను దేవుని ఆత్మ సహాయంతో నలగగొట్టుకొని నీతికి సాధనాలుగా అర్పించి పరిశుద్ధత అనే ఫలం పొందుతున్నాము? ఈ రోజున క్రైస్తవ సంఘంలో మాత్రమే కనబడవలసిన ఈ నైతిక పరిశుద్ధత ఈ రోజు క్రైస్తవ సంఘంలో అది కనబడకుండా మరుగైపోయినందుకు అని అంటే దానికి ప్రధాన కారణం వినండి ప్రియులారా, క్రైస్తవులలో హృదయంలో యథార్థత లోపిస్తుంది, శరీరంలో ఉన్న బలహీనతను కూర్చున్న జ్ఞానం లోపిస్తున్నది, శరీరం నలగొట్టుకునే మనసు లోపిస్తుంది. 4వ సంగతి చెప్తానండి. 4వ సంగతి ఏంటంటే వినండి చాలా జాగ్రత్తగా. మన వ్యక్తిగత పరిశుద్ధత, స్థిత్యంతర పరిశుద్ధత అది రావాలి అని అంటే వినండి ప్రియులారా, ఆత్మానుసారమైన మనసు మనకి కావాలి. ఆత్మానుసారమైన మనసు మనకు లేకపోవడం చేతనే ఈ రోజున అపరిశుద్ధత ఏలుబడి చేస్తున్నది. చూపిస్తాను చూడండి. శరీరానుసారమైన మనసు, ఆత్మానుసారమైన మనసు ఎలా ఉంటుందో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయం. రోమాపత్రిక 8వ అధ్యాయం ఇలా రాసి ఉంది ప్రియులారా. 5వ వచనం నుంచి ఇలా ఉంది, శరీర అనుసారులు శరీర విషయముల మీద మనసు ఉంటురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసు ఉంటురు. శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఎలాగనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రము లోపరచబడదు, లోబడలేదు. ఇక్కడ శరీరానుసారమైన మనస్సు, ఆత్మానుసారమైన మనస్సు అని ప్రియులారా భలే వ్యత్యాసాన్ని ఈ వచనాల్లో భక్తుడు రాశాడు. దేవుని పిల్లలమైన మనం శరీరానుసారమైన మనసుతో జీవించడానికి మన శరీర సంబంధులు కాదు, మన ఆత్మానుసారముగా బ్రతకవలసిన మన ఆత్మ సంబంధులు అనే విషయం మనం గమనించాలి. ఈరోజు రక్షించబడి ఆత్మ సంబంధులుగా చేయబడి ఆత్మానుసారమైన మనసులు మనకు లోపించాలి. దానికి ఉదాహరణ ఇస్తాను వినండి, ఇలా ఇలస్ట్రేట్ చేస్తాను. వినండి ప్రియులారా, మనకు పుట్టిన పిల్లాడికో లేక మన పుట్టిన పాపకో పెళ్లి చేయాలి. ఏమండి, ఒక సంబంధం చూడడానికి పోయాం. మన కుర్రగాడికి పెళ్లి చేయాలి పిల్లాడికి, అందుకనే వినండి ఒక అమ్మాయిని చూడడానికి వెళ్ళాం. వెళ్ళినప్పుడు తల్లిదండ్రులుగా లేక పిల్లాడిని కూడా తీసుకుని పోయి ఒక సేవకుడిలో పెద్దలో తీసుకుని పోయి అమ్మాయి ఇంటికి వెళ్ళిన తర్వాత వినండి మన ధోరణి ఎలా ఉంటుందో చెప్పమంటారా? వినండి వినండి, చాలా నా వైపు చూస్తూ వినండి. మా ఇంటికి వెళ్ళగానే మనం చేసేది ఏంటో తెలుసా? ఇలాగా ఇల్లంతా కలిగి చూస్తారు. దాన్ని బట్టి లెక్కలేసుకోవచ్చు లోపల. తర్వాత ఏమడగొచ్చో అందుకొరకు లెక్కలేసుకోవడానికి ఇలా చూస్తారు. అది అయిపోయిన తర్వాత వినండి వినండి వినండి, ఏమంటే అమ్మాయిని తీసుకురమ్మంటారు. వినండి, సంతలో ఒక గేదెలు కొనుక్కోవడానికి గేదెలు తెచ్చినట్టుగా ఈ పిల్లనేమో తీసుకొని వస్తారన్నట్టు అమ్మాయికి రాదు. ఆ పిల్లని అలాగ తీసుకుని రాగానే ఇలా కూర్చోగానే నీ పేరేంటమ్మా అని అడిగారు. ఏ పేరు తెలియకుండా వచ్చావు ఇక్కడికి? బయోడేటా ముందే చూసుకున్న రకం కదా ఈ రోజుల్లో. మరి పేరు తెలియకుండానే వచ్చావా? మరి ఎందుకు అడిగా పేరంటే పేరు చెప్పినప్పుడు ఆ పిల్ల మాటలు నత్యమైన ఉంటే తెలుసుకుందామని దిక్కుమాల ఆలోచన. పేరు అడిగేశారు. పేరు అడిగిన తర్వాత పాప
కొంచెం నీళ్ళు తీసుకురామ్మా వెళ్ళి అని మళ్ళీ అంటారు. ఏమండి ఇంట్లో ఎవరున్నారు తెచ్చి పెడతారుగా, లేదు అమ్మాయి తేవాలంటారు. ఎందుకంటే నడుస్తూ వెళ్తున్నప్పుడు ఏదైనా కుంటితనం ఉంటే తెలుసుకుందామని. అది అయిపోయిన తర్వాత వినండి 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 ప్రియులారా, ఇల్లు చూశారు, పిల్లలు చూశారు, మాట చూశారు, నడక చూశారు. తర్వాత ఏంటో తెలుసా, మీకేమైనా భూములు ఉన్నాయా, ఇల్లు మీకు సొంతదేనా, దాన్ని బట్టి లెక్కలో ఇచ్చారన్నమాట తర్వాత అడగడానికి. వినండి వినండి ప్రియమైన స్నేహితులారా, అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మొదలు పెట్టి ఇంటి పేరేంటి, దాన్ని బట్టి కులం తెలుసుకోవచ్చు. మళ్ళీ వీళ్ళు క్రైస్తవులు సైతాను వల్ల వచ్చిన కుల వ్యవస్థను మళ్ళీ ఇలాంటి ప్రియులారా పాలు వర్షమని పెంచుతారు ఈ దిక్కుమాలి పావుని. అందుకే ఈ రోజున క్రైస్తవులు పెళ్ళి దగ్గరకు వచ్చినప్పుడు నేను మాట అంటాను, ఏమనుకోకండి, కుక్క ముందు మొక్క దగ్గర తెలుస్తుంది, ఈ క్రైస్తవుల ముందు కళ్యాణం దగ్గర తెలుసు. కుక్క బుద్ధి ముక్క దగ్గర, ఈ క్రైస్తవుల బుద్ధి కళ్యాణం దగ్గర. పెళ్లి దగ్గరకు వచ్చేసరికి మన వాళ్ళ కాపునంతో చదువుతారు. కాకుంతం అంటే తెలుసా, కా అంటే కలగా ఉన్న పిల్ల కావాలట, వీడు ఎలుగుబట్లో ఉంటాడు. కలగా ఉన్న పిల్ల కావాలి. కాకు దీర్ఘమిస్తే కా అంటే కానుకలు తెచ్చే పిల్ల రావాలి. కాకుమిస్తే కూ అంటే కులం పిల్లే రావాలి. ఆ కూకు దీర్ఘం పెడితే కూ అంటే ఆ అమ్మానాలు కూడబెట్టినంతా తెచ్చే పిల్ల కావాలి. మరి నువ్వు ఎందుకున్నావు దిక్కుమాలోడా ఇంట్లో? అసలు పెళ్లి చేసుకున్న హక్కు ఉందా? ఆడపిల్ల తెచ్చిన దాని మీద బతుకుదామనుకున్న దిక్కుమాలి బతికిన మగ పిల్లాడు నువ్వు మగాడంటే పనికొస్తావా? మళ్ళీ మళ్ళీ తెలివైన ఉంటారు మగపిల్లలు. నేనైతే కోరడం లేదు కానీ మా అమ్మ అంటాడు. ఎవరికి చెప్తారో దొంగ మాటలు, దొంగ క్రైస్తవుడా. మా అమ్మ నాన్నలు అడుగుతారండి, నాకైతే అవసరం లేదు కానీ వీడికి అవసరం లేదు. తర్వాత ఏపుకు తినేస్తాడు పిల్లని, అది తెచ్చావా ఇది తెచ్చావా, అది ఉందా ఇది ఉందా అని చెప్పి ఇలాంటి వారు క్రైస్తవ సంఘంలో తగలబడ్డారు. ఇప్పుడు చెప్పండి, వీళ్ళ మనసు ఆత్మానుసారమైన మనసా, శరీరానుసారమైన మనసా? వీళ్ళ ఆత్మానుసారులైతే ఇంటికి రాగానే ఇల్లే చూస్తా, మనకేముంది వీళ్ళకి ఇల్లు, ఇల్లు చూసేదేముంది. సరే పాప రాగానే నీ బయోడేటా చూసామమ్మా, నీ పేరు పెట్టి పిలిచి నీ బయోడేటా చూసా, మంచిది, నువ్వు మారు మనసు పొందావా, ఏ సంవత్సరంలో రక్షించబడ్డావు, చర్చలో సండే స్కూల్ ఏమైనా తీసుకుని అలవాటు ఉందా, యూత్ మీటింగ్లో తరచూ వాక్యం వింటుంటావా, నువ్వు ఎప్పుడు రక్షించబడ్డావు, తర్వాత సంఘంలో నీ సేవకుడు ఏమైనా పదప్పగిస్తే సంఘంలో పనిచేసే మనసుందా, నువ్వు ఆధ్యాత్మిక ఎలా ఉంటావు. ఈరోజు మేము ఇంటికి వస్తున్నావు నేను చూడడానికి, ఈరోజు ఉదయం ఏమైనా బైబిల్ చదువుకున్నావా, దేవుడు నీతో మాట్లాడాడా, ఓ 2 మాటలు చెప్పమ్మా. అది ఆత్మానుసారమైన మనసు. అర్థమవుతుంది అనుకుంటాను. ఈ రోజున ప్రియులారా వినండి, వ్యక్తిగత పరిశుద్ధతకు లోపం తెచ్చుకుని శరీరానుసారమైన మనసును కలిగి ఉండి మనం పరిశుద్ధులుగా జీవించాలంటే ఎట్లా కుదురుతుంది చెప్పండి? ఆత్మ సంబంధమైన మనసు అది పరిశుద్ధతకు దారితీస్తుంది. వినండి ప్రియులారా, నేను ఇక్కడికి నిన్న వచ్చే ముందు రోజు ఉదయాన్నే శ్రీకాకుళం నుంచి బయలుదేరి దారిలో ఒక దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. ఎందుకనంటే వినండి వినండి, మరి విడ్డూరంగా ఉంటుంది స్టోరీ, ఎక్కడా జరగలేదు. నా సేవా జీవితంలో కూడా దాదాపు 30 సంవత్సరాల సేవలో నేను ఎప్పుడూ ఇలాంటి ఇన్సిడెంట్ చూడలేదండి. నేను మొన్ననే చూశాను, నిన్న కాక మొన్ననే చూశాను. ఎవరో సేవకుడు అడిగాడు, బాబు స్వామి గారు చాలాసార్లు నుంచి మీరు మా దగ్గర రావాలని అడిగాము, మీకు రావడానికి వీలు పడడం లేదు, మా మందిరంలో ఉన్న ఒక సహోదరి ఒక మందిరం కట్టింది, దాని ఓపెనింగ్ కన్నా మీరు రావాలి అని ఊరికే బ్రతిమలాడుతూ ఉంటే పెద్ద ఆయనతో అంత బ్రతిమలాడించుకోవడం మంచిదిగా లేదని సరే అక్కలు వస్తానని చెప్పి నేను ఆ ఊరికి వెళ్ళాను. 8:30కే డెడికేషన్ అని పెట్టాడు ఆయన. ఇంత తెల్లవారు ఎవరు వస్తాడబ్బా అనుకుంటే నేను 8:30కి అక్కడ చేరేసరికి వారి మందిరం దగ్గర పాటలు పాడడం అయిపోయింది, వాక్యం చదవడం అయిపోయింది, ప్రార్థన చేస్తూ సేవకుడు వస్తే రిబ్బన్ కట్ చేసి లోపలికి వెళ్ళిపోతామని వారు ఎదురు చూస్తున్నారు. నేను రిబ్బన్ కట్ చేశాను, లోపలికి వచ్చాము. మందిర ప్రతిష్ట ఆరాధనలో వాక్యం చెప్పాను గంట సేపు. అయిపోయిన తర్వాత ఆ రోజే పెళ్ళుంది ఆ మందిరంలో. అందుకని ఎర్లీగా డెడికేషన్ అయింది అనమాట. ఇంతకీ పెళ్ళి ఎవరిరా బాబు అని అంటే ఆ మందిరం కట్టిన ఒక అమ్మాయిదే పెళ్ళి ఆ రోజు. ఈ మందిరాన్ని కట్టిన అమ్మాయిదే పెళ్ళి. ఈ అమ్మాయి విశాఖపట్నం వచ్చి రక్షించబడి మా గ్రామంలో మందిరం లేదు,
మా ఊర్లో యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళు ఎవరు లేరు, నేనైనా సేవ చేయాలని వినండి. ఒక 24-25 సంవత్సరాల పిల్లకి ఆ పౌరుషం వచ్చి వాళ్ళ ఊర్లో మందిరం కట్టింది. ఒకే ఒక కూతురు ఇంట్లో, చాలా ఆస్తిపరులు, చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి వాళ్ళకు. సరే మందిరం కట్టిన తర్వాత ఇక పెళ్లి జరగాలి, నేను నాకు పెళ్లిలో ఉండమంటే నేను 2 మాటలు వాక్యం చెప్పి వెళ్తానండి. అన్నగారు వచ్చారు, ఆయన పెళ్లి చేస్తారని చెప్పి ఆ మ్యారేజ్ రిజిస్టర్తో చెప్పాను, అన్నయ్య నేను కొంచెం వెస్ట్ గోదావరికి వెళ్ళి రాజమండ్రికి వెళ్ళాలి, హైదరాబాద్కి పోతున్నాను, నేను 2 మాటలు పెళ్లిలో చెప్పి వెళ్ళిపోతానంటే సరే తమ్ముడు అన్నాడు. ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చున్నాక ఒక 20 నిమిషాలు వాక్యం చెప్పి నేను బయలుదేరి వెనక్కి వచ్చాను. ఇక వైజాగ్ కూడా రాలేదు, ఫోన్ వచ్చింది నాకు. ఏంటో ఫోన్ అంటే వినండి, అమ్మాయి గారు పాస్టర్ గారు ఫోన్ చేశారు, బాబు స్వామి గారు ఘోరం జరిగిపోయింది అన్నాడు. నా గుండె గుబేలు మంది. ఏం జరిగింది అంకుల్ అన్నా నేను. పెళ్లిలో రిజిస్ట్రార్ అడుగుతాడు కదా, మీరిద్దరూ పెళ్లి చేయడానికి చట్టబద్ధమైన హేతు ఏదైనా ఉంటే ఎవరైనా చూపండి అని అడుగుతారు కదా, అలాగే అడిగారు పాస్టర్ గారు. ఎవరు చెయ్యలేదు, అందరూ సమ్మతించారని అర్థమైంది. తర్వాత మీ ఇద్దరు ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పండి అని అబ్బాయిని అడిగారట. అబ్బాయి నాకు సమ్మతమే, నాకేమీ అభ్యంతరం లేదన్నాడు. కానీ మందిరం కట్టి సేవ చేస్తానని చెప్పిన ఈ 25 సంవత్సరాల యవనస్తురాలు ఏమంటాడు తెలుసా, అమ్మాయి నీకు సమ్మతమేనంటే నాకు సమ్మతం లేదంటు. సమ్మతం లేదు. రిజిస్టర్ షాక్ అయిపోయాడు, 20 కుటుంబాల వారు షాక్ అయిపోయారు. ఇంతగా ఏమి జరిగింది అంటే వినండి, పెళ్లి నిశ్చితార్థం అయిన తర్వాత ఎంగేజ్మెంట్ అయ్యే పెట్రోల్ బ్రదర్ కూడా జరిగిన తర్వాత ఈ 5 రోజుల్లో వాడు అంటున్నాడట, నువ్వు యేసు ప్రభువుని నమ్మావు, ఆయన సేవ చేస్తానంటున్నావు, నేను యేసు ప్రభు ద్వేషిని అని బైబిల్ తిడుతున్నాడట, యేసు ప్రభు తిడుతున్నాడట, అమ్మాయిని తిడుతున్నాడట. చివరికి తెల్లవారి పెళ్లి జరుగుతుంది. రాత్రి ఫోన్ చేసి అంటాడట, నేను పెళ్ళైతే చేసుకుంటున్నాను కానీ నీతో నేను కాపురం చేయను, పలానా పిల్లలతో కాపురం చేస్తానని చెప్తున్నాడంట వాడు. వాళ్ళ అమ్మా నాన్నకి చెప్తే పెళ్ళైపోయి మారిపోతాడే వాడు. ఈ దిక్కుమాల తల్లిదండ్రులకి దౌర్భాగ్యమైన బుద్ధి ఉంటుంది. మారుమనసు పొందిన పిల్లాడిని మారుమనసు లేని పిల్లగా చేస్తా, మారుమనసు పొందిన ఏమంటే పాపని మారుమనసు లేని వాడికి ఇచ్చేస్తా. మారిపోతాడమ్మా, మార్చేసుకుందాం. ఏ మార్చేదాన్ని నువ్వేం దేవుడా? మార్చేసుకుంటా అని చెప్పి ప్రియులారా పెళ్లి చేసేస్తారు. ఈ పాప అమ్మా నాన్నకి 5 రోజులుగా చెప్తుందట, అతని వైద్యుని బాగులేదు, మీరు వద్దు ఆపండి పెళ్ళి అంటే అమ్మా నాన్న వినలేదు. ఆమె నడిపించిన సేవకులకు ఫోన్ చేసి చెప్పింది, మీ అమ్మ నాన్న సమ్మతిస్తే నేనేం చేస్తానమ్మా అన్నాడు. మొత్తానికి వాడు క్రైస్తవ ద్వేషి. వాడు తోడేల చర్మం వేసుకున్న గొర్రె చర్మం వేసుకున్న తోడేలాగా వ్యవహరించాడు. పెళ్లి అంత ఖాయమయ్యే వరకు. ఇప్పుడు యేసు ప్రభుని బైబిల్ని పిల్లన తిడుతుంటే వినండి, పెళ్లిలోనే చెప్పింది అతనితో నా పెళ్లి చేసుకోవడానికి సమ్మతంగా లేదు. ఏమనంటే నేను ప్రభు నమ్మాను, ప్రభు సేవ చేయాలనుకుంటున్నాను, దానికి అతను ఒప్పుకోవాలన్నాడు. ముందు ఒప్పుకుంటానంటే పెళ్లి ఒప్పుకున్నావు, ఈ 5 రోజులుగా వేధిస్తున్నాడని చెబితే పెద్ద గొడవ జరిగిందట. చివరికి మందిరంలోనే బూతులాడేస్తున్నాడు వాడు. ఈ పిల్లకి ఎంత కోపం వచ్చిందో కానీ, పౌరుషం కలిగిన ఆడపిల్ల, ఇలాంటి ఆడపిల్లలు ఉంటే ఎంత బాగుంటుందో సంఘాలు అనిపిస్తుంది. వాడు బూతులు తిడుతుంటే మీరు మందిరం ఈ రోజే ప్రతిష్ఠించబడింది, ఇక్కడ మీరు బూతులు తింటుందట. అయినా వాడు ఇవన్నీ రోడ్ల మాటలు మాట్లాడుతుంటే లాగి పెట్టి గోప్యం కొట్టిందంట. ఆడికి సచ్చేదాడు. అంతమంది ముందు నీకు పెళ్లి చేసుకోబోయే ఆడపిల్ల చెప్పు చెల్లు అనిపించింది, నువ్వక్కర్లేదు, నీతో నాకు పెళ్ళి అక్కర్లేదు, పోరా అంది. ఈ పిల్ల వెనకాలన్న 20 ఎకరాలకు ఆశపడి వాడు నటిస్తున్నాడు. మారు మనసు లేనివాడికి, రక్షణ లేనివాడికి, యేసు ప్రభువుని ఎరగని వాడికి, శరీర సంబంధమైన మనసుతో ఈరోజు పెళ్లిళ్ళు చేసుకునేటువంటి వాళ్ళు అనేకులు కనబడుతున్నారండి. ఆత్మానుసారంగా ఆలోచించరు. ఇప్పుడు ఆ పిల్ల అవమానం అయిపోయింది. ఆ పిల్లకు మళ్ళీ పెళ్లి జరుగుతుందో లేదో చెప్పలేము. అందరి మధ్యలో వినండి, సుమారు నాకు తెలిసి భోజనాల ఖర్చులకి 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టి ఉంటారు. సంపన్నుల పెళ్లి. కానీ నేను దేవుని కొరకు నిలబడతానని పౌరుషంగా నిలబడింది. లోకమ దృష్టిలో ఆ పిల్ల చేసే తప్పని అనిపించొచ్చేమో కానీ అమ్మాయి ఉంటుంది, నేను ఆత్మ సంబంధిగా నా హృదయంలో సమ్మతి లేదు. దేవుని మందిరంలో సేవకుడు అడిగినప్పుడు సమ్మతిస్తున్నానని అబద్ధం ఎట్లా చెప్పను? వీడు మారు మనసు రక్షణ లేనివాడు, మోసం చేసేవాడు యేసు ప్రభుని ప్రేమిస్తున్నానని
చెప్పి ఈ 5 రోజుల్లోనే నరకం చూపించాడంటే నా ముందున్న భవిష్యత్తులో నాకెంత ప్రమాదం ఉందో నేను ఎరిగి సత్యం చెప్పాను. నా పిల్లవకపోయినా పర్వాలేదు, ఇలాగే దేవుని సేవ చేసుకుంటూ బతుకుతాను అని ఆగిపోయింది 25 సంవత్సరాల యవ్వన కూతురు. ఈ 2 రోజులుగా ఆ పిల్లల గురించి ఆలోచిస్తుంటే గుండె గతుక్కుమంటుంది. ఈ రోజు నేనంటే పౌరుషం లేక దేవుని కొరకు బ్రతకడానికి, ఆత్మానుసారమైన మనసు లేక శరీర సంపత్తులుగా బ్రతికిన క్రైస్తవులు వీరు వ్యక్తిగత పరిశుద్ధతలో ఏం బతుకుతారండి? చెప్పండి ప్రియులారా, చెప్పండి. 4 కారణాలు చెప్పాను. టైం అయిపోతుంది కనుక ఎక్కువ వివరించలేకపోతున్నాను. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. చూడండి, హృదయంలో యథార్థత అవసరం వ్యక్తిగత పరిశుద్ధతకు, లేకపోతే అపరిశుద్ధతే. శరీర బలహీనతని గురించిన జ్ఞానం అవసరం, అది లేకపోతే వ్యక్తిగత అపరిశుద్ధతే. శరీరమును నలగొట్టుకోవడం అవసరం, శరీరమును శ్రమపడడం అవసరం, అది లేకపోతే వ్యక్తిగత పరిశుద్ధత రాదు, అపరిశుద్ధతే. ఆత్మానుసారమైన మనసు అవసరం, అది లేకపోతే శరీరానుసారమైన మనసులో వ్యక్తిగత పరిశుద్ధత ఉండదు. చివరి మాట చెప్పి ముగిస్తాను. చూడండి, 1 పేతురు 1వ అధ్యాయం 13వ వచనంలో, కాబట్టి మీ మనస్సు అని నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి అన్నాడు. యేసుక్రీస్తు ప్రత్యక్షమవుతాడు అనే ఆలోచన, నా యేసు రాకడ సంభవిస్తుంది అనే ఆలోచన, అది మన వ్యక్తిగత పరిశుద్ధతకు దారి తీయాలి. అందుకే యోహాను ఈ మాట రాశాడు. చదువుతాను చూడండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనాల్లో ఇలా ఉంది. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనాలు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూద్దాము, కనుక ఆయనను పోలి ఉందామని ఎరుగుదము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను తాను పవిత్రుడిగా చేసుకున్నాను. నా యేసు ఒక గడియకో ఒక గంటకో నేడో రేపో నా ప్రభు అయిన యేసు ప్రత్యక్షమవుతాడు, నేను ఆయన ముందుకు వెళ్ళి నిలబడాలి అన్న ఆలోచనతో బ్రతుకుతున్న వారు వారి జీవితంలో చోటు చేసుకున్న ప్రతి విధమైన అపవిత్రతను ఆయన రక్తంలో పడుకొని, ఆయన వాక్యంలో పడుకొని, ఆయన ఆత్మచేత శుద్ధి చేయబడి తమను తాము పవిత్రుడుగా చేసుకుంటారు. కనుక యేసు త్వరగా వస్తున్నాడు, ఆయన మన కొరకు ప్రత్యక్షం కానై ఉన్నాడు అన్న ఆలోచన వ్యక్తిగత పరిశుద్ధతనిస్తుంది. ఆ ఆలోచన లేకుండానే నేడు మనం బ్రతుకుతున్నాం. నేను తరచుగా మాట్లాడతా, ఈరోజు మనం కట్టుకున్న ఇల్లులు, ఈరోజు మనం దాచుకున్న పైసలు యేసు త్వరగా వస్తున్నాడు అన్నట్టుగానే ఉన్నాయా? పాడమంటే పాడతాం యేసు రాకడ గురించి. ఇలాంటి చర్చెస్లో పాడతారు, రాజాది రాజా రావే, రాజులకు రాజువై రావే, రాజయేసు రాజ్యమేల రావే అని పాడతారు. హెబ్రోన్ లేకపోతే బ్రదరన్ అసెంబ్లీస్లో గగనము చించుకొని యేసు గనులను తీసుకొని వేవేల పరిశుద్ధులతో రాబోతున్నాడని మన సహోదరులు కూడా పాడుతున్నారు. కొంచెం క్యారిస్మాటిక్ పెంటెకోస్టల్ గ్రూప్ చెందిన వాళ్ళు పాడతారు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు, రావి కోటి తేజుడు రమ్యమైన దేవుడని వాళ్ళు పాడుతున్నారు. అందరూ ఆయన వస్తాడనే పాడుతున్నాం, ఆయన వస్తాడనే ప్రసంగించుకుంటున్నాం, ఆయన వస్తాడనే ఎదురు చూస్తున్నట్లుగా కనబడుతున్నాం. కానీ ప్రియులారా, ఆయన వస్తాడు అన్నట్టుగానే మన జీవితాలు ఎప్పటికప్పుడే పవిత్రం చేసుకుంటున్నామన్నదే ప్రశ్న. చివరిలో జోకులాగా అయిపోద్దేమో, చెప్పకూడదేమో కానీ సందర్భం వచ్చింది కనుక చెబుతున్నాను. ఇదే హైదరాబాద్లో ఒక స్థలంలో అంత్యకాల సంభవాల మీద దేవుని వాక్యం చెప్పడానికి పిలిచారు. ఒకసారి ఎండ్ టైమ్ ఈవెంట్స్, అంత్యకాల సంభవాల మీద ఒక 10 టాపిక్స్ మాట్లాడుతున్నాను. ఒకసారి మాట్లాడుతుంటే మొదటి రోజున ఆయన రాకడ, సంగమగా మనం ఎత్తబడ్డం, ఆ పరిశుద్ధ దేవుని సముఖంలో ఉండడాన్ని గురించి నేను చెబుతుంటే ఒక యవనస్తుడు బాగా రాస్తున్నాడు, కనబడుతున్నది. ఆ వాక్యమైన తర్వాత నా దగ్గరకు వచ్చి, అన్న యేసు రాకడ గురించి భలే చెప్పినారన్న అన్నాడు. చాలా సంతోషం తమ్ముడు, ఏ ఊరు మీది అన్నారు. మాది శ్రీకాకుళమేనన్నా అన్నాడు. ప్రాంతీయ పిచ్చి మావాడేగా,
సరే మంచిది, ఏ ఊరు అన్నాను, ఏదో ఊరు చెప్పాడు. మరి ఎంతకాలం నుంచి అసెంబ్లీకి వస్తున్నావంటే అది కూడా చెప్పాడు. అబ్బాయి మంచి తమ్ముడా, మరి వాక్యం బాగా రాసుకుంటున్నట్టు కనబడ్డావు, విషయం అర్థమైందా అన్నా. నేను చాలా బాగా అర్థమైంది అన్నా అన్నాడు. అని అంటాడు, అన్న ఎవరు మన సంఘంలో ఇక్కడ జరిగే పరిశుద్ధ సమాజ కూడికలకి నువ్వు స్పీకర్గా వస్తే బాగుంటానన్నా అన్నాడు. వింటున్నారు మీరంతా? ప్రతి సంవత్సరం మన సంఘంలో జరిగే పరిశుద్ధ సమాజ కూడికలకి నువ్వు వచ్చి వాక్యం చెప్తే బాగుంటుందన్నా అన్నాడు. అసలు ఇది బుర్రలో యేసు రాకడ గురించి ఎంత ఎక్కిందో తెలుసుకుందామని నేనన్నాను, తమ్ముడు మళ్ళీ పరిశుద్ధ సమాజ కూడికలు ఎందుకు, మరి నేను వాక్యం చెప్పడం రావడం ఎందుకు, ప్రభు వచ్చేస్తున్నాడు కదా, మరి వెళ్ళిపోతాం కదా అన్నాను. వాడు అబ్బాయి అంటాడు, ఎన్నో వెళ్తాడు అన్నా, నువ్వు రావాల్సిందే, మీటింగ్లు పెట్టాల్సిందే. వాడు వెళ్ళడంటే నన్ను వెళ్ళనివ్వడంటే. చూడండి నా కర్మ ఎట్లుందో. ఈరోజు క్రైస్తవులు పాటలు యేసు వస్తున్నాడు, ఆయన ప్రత్యక్షమవుతున్నాడని పాడుతున్నామే కానీ అందుకే మాట అన్నారు. ఈరోజు మనం దాచుకున్న పైసలు, ఈరోజు మనం కట్టుకున్న ఇల్లులు, ఈరోజు మనం ప్రవర్తించిన తీరుతెన్నులు ఆయన ప్రత్యక్షమవుతాడు అన్నట్టుగానే ఉన్నాయా? ఆయన ప్రత్యక్షమవుతాడు అన్న వెలుగులో జీవించిన వారు ఆయన పవిత్రుడై ఉన్న ప్రకారము మనల్ని మనం పవిత్రుడుగా చేసుకుంటాం. ఏమో ఈ గడిలో నా ప్రభు వస్తే, ఆయన సముఖమందు నేను నిలబడవలసి వస్తే, నా పాపం ఇంకా నా దగ్గరే ఉంటే, నేను అపరిశుద్ధంగా ఉంటే ఏ ముఖం పెట్టుకొని యేసు ముందుకు వెళతాను అనే ఆలోచన ఎప్పటికప్పుడే మనల్ని పవిత్రుడుగా చేయాలి. అక్క చెల్లి తమ్ముడన్నా వినండి, ఈ 3 రోజుల ఉజ్జీవ సభలలో ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. నిన్న చెప్పాను, ఈ రోజున పరిశుద్ధమైన జీవితం జీవించడానికి పిలిచాడు. ఈరోజు పరిశుద్ధ జీవితం హృదయంలో యథార్థత ఉంటే వస్తుంది. శరీరములో బలహీనతను గురించిన జ్ఞానం ఉంటే మనకు వస్తుంది. శరీరాన్ని నలగొట్టుకోవడం చేతనైతే మనకు వస్తుంది. ఆత్మానుసారమైన మనసు మనకు ఉంటే వస్తుంది. అలాగనే యేసు ప్రత్యక్షమవుతాడు అన్న ఆలోచన కలిగి ఉంటేనే వ్యక్తిగత పరిశుద్ధత వచ్చేది. లేకపోతే నేను ఇందాక చెప్పాను చూడండి, పైన గచ్చిపోత, లోపల మట్టి కోట. పైకేమో క్రైస్తవులుగా చలవనుతాము. లోకం ఎదురు చూస్తున్న ఈ పరిశుద్ధత, ఈ ప్రత్యేకత లోకానికి మన దగ్గర కనబడకపోతే, మనం ఈ రోజున లోకాలలో ప్రత్యేకతను కనపరచక లోకముతో కలిసి ఉన్న విశ్వాసముగానే పరిగణించబడతామని అర్థం చేసుకుని, ప్రభువా నీ పరిశుద్ధత మాకు ఒకసారి అర్థమైంది, నీ పర్వతం, నీ సింహాసనం, నీ నామం, నీ మాటలు అన్నీ పరిశుద్ధమైనవి ప్రభువా. పాపమును చూడలేని పవిత్రమైన కన్నులు కలిగిన వాడివి, నేను పరిశుద్ధంగా జీవించడానికి పిలిచావు, కానీ పరిశుద్ధత మాకు లోపించింది. నీ పరిశుద్ధతలో పాలి పంపులు ఇవ్వవా? ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం మీరు 8 నుంచి 10 వచనాలు చదివితే మన పరిశుద్ధతలో పాలి పంపులు పొందవచ్చుక. ఆ పరిశుద్ధతలో పాలి పంపులు పొందిన రోజున మనము మన ప్రభువుని చూస్తాం. అందుకే ఈ మాట ఇలా ఉంది కొండ మీద ప్రసంగంలో, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. తర్వాత మాట మీరు చెప్పండి, వారు దేవుని చూచారు. నీ సృష్టికర్తను, నీ విమోచకుడును, నీ రక్షకుడిని ఒక రోజున చూడాలి, ఆయన సముఖమంతే ఉండాలి అనే ఆశే నీ లోపల ఉంటే పరిశుద్ధ జీవితాల కొరకు మనం ఆరాటపడదాం. పరిశుద్ధంగా జీవించడానికి మనం పిలువబడ్డామనే సత్యాన్ని లోతుగా మన హృదయాలలో నాటనిద్దాం. తల వచ్చండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. తల వచ్చండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ఎవరిని చూడాల్సిన పని లేదు. ప్లీజ్ ఒక్క 2 నిమిషాలు, నేను ఎక్కువసేపు వచ్చాను, నేను 9కే ముగిద్దామనుకున్నాను, ఒక 5 నిమిషాలు ఎక్కువైందంతే. మనసు తెలిపి, ప్రభువా ఎందుకు నా జీవితంలో వ్యక్తిగతంగా పరిశుద్ధత లేదో నాకు తెలిసిపోయింది. నేను యథార్థవంతురాలే కాదు, నేను యథార్థవంతున్న కాదు. నా శరీరంలో ఉన్న బలహీనతను గురించిన జ్ఞానం నాకు లేదు. నా శరీరమును, నా అవయవాలను నీతిని సాధనాలుగా అర్పించి దాన్ని నలగొట్టుకోవడం చేత కాలేదు. పరిశుద్ధత అనే ఫలం పొందడం నాకు చేత కాలేదు. నాయన, ఆత్మానుసారమైన మనసుతో ఉండవలసిన నేను శరీరానుసారమైన మనసుకు అలవాటు పడ్డాను. ఓ ప్రభువా, నువ్వు వస్తావనేటువంటి నీ ప్రత్యక్షత కొరకు ఎదురు చూసే మనస్తత్వం కూడా నాకు కనిపించింది. అందుకే నువ్వు పవిత్రుడై ఉన్నట్టుగా నన్ను నేను పవిత్రునిగా నేను చేసుకోలేకపోతున్నాను. నన్ను దర్శించు నాయన, నన్ను దర్శించు ప్రభువా.
నువ్వు దర్శిస్తే యోగులాగా నేను నీచులను, ధూళిలో బూడిదలో పడి పశ్చాత్తాపడుతున్నాను, నేను ఆయన చూడగానే చచ్చిన మానవలే ఆయన పాదముల యుద్ధ పడితిని అని ఆనాడు యోగు అటు పిమ్మట యోహానికి వచ్చిన అనుభవాలు నాకు రావాలి ప్రభువా. నీ పాదముల దగ్గర కుప్పకూలిపోవాలి, నీ పాదముల దగ్గర పడి నేను నశించిన దానిలాగా నా నట్లు గోట్లు ఊడిపోయినట్లుగా నేను నీ సన్నిధిలో పడిపోవాలి, నీ పాదముల మీద పడిపోవాలి, నీ కుడి హస్తం నా తలను తాకాలి ప్రభువా. అలాంటి కృప నాకు ఇవ్వా. నాలో ఎందుకు వ్యక్తిగత పరిశుద్ధత లోపించింది నాయన. నేను అపవిత్రం వంటి వాడనైతని, నేను అపవిత్రురాలు వాటినైతని, నా హృదయంలో శుద్ధత చేయి నాయన. శుద్ధ హృదయంలో పుట్టించు ప్రభువా అని, సమ్మతి గల మనసు పుట్టించు నాయన అని ఎవరికి వారు ప్రార్థన చేసుకుందాం. తమ్ముడు స్వామి లేక అన్నా స్వామి, ఈ వాక్యం నాకు అర్థమైంది. జరిగిన గతమేదో జరిగింది కానీ ఇక మీదట నేను వ్యక్తిగత పరిశుద్ధత కొరకు నేను ఆలోచిస్తాను. వ్యక్తిగతంగా పరిశుద్ధంగా జీవించడానికి నేను ప్రయాసపడతాను. కారణం, నన్ను పిలిచిన దేవుడు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధంగా జీవించాలని ఆయన కోరుతున్నాడు. కనుక అలా బ్రతకడానికి నేను ఒక తీర్మానం చేస్తున్నాను. నాకు పరిశుద్ధ జీవితం కావాలి, నేను పాపాన్ని అసహించుకోవాలి, అలాంటి కృప నాకు కావాలి అని నిజంగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆయన మందిరంలో ప్రార్థించుకునేవారు ఎవరైనా మీరు ఈ స్థలంలో ఉంటే నెమ్మదిగా మీ కుడి హస్తాన్ని కొంచెం పైకెత్తి చూపిస్తారా? మీ కొరకై ప్రార్థించి నేను దేవుని సేవకులకు మైక్ అప్పగిస్తాను. ఎవరు ఎవరికి చూడాల్సిన పని లేదు. వాక్యం నీకు అర్థమైతే, నీ లోపాలు నీకు తెలిస్తే పశ్చాత్తాపడదాం, ప్రభు యొక్క కృపను కోరుదాం. వందనాలు సహోదరి, వందనాలు సహోదరుడా, వందనాలు తల్లి, వందనాలు అక్క, వందనాలు తమ్ముడు, గాడ్ బ్లెస్ యు బ్రదర్, వందనాలు తమ్ముడు, గాడ్ బ్లెస్ యు అమ్మ. ప్రభు మిమ్మల్ని బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమపూర్ణుడమైన తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మేము ఉజ్జీవింపబడవలసి ఉందని, మేము సంస్కరించుకోవలసిన అవసరత ఉందని, మేము పునరుద్ధరించబడవలసిన అవసరత ఉందని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు గత రాత్రి. ఈ రాత్రి మరలా నీ వాక్యం వెలుగులో మేము పరిశుద్ధంగా జీవించడానికి మీరు మమ్మల్ని పిలిచారు. మా లోపల వ్యక్తిగత పరిశుద్ధత ఎందుకు లోపించిందో మాకు అర్థమైంది నాయన. కనికరించండి. స్థానంలో మాకు పరిశుద్ధత ఉంది కానీ స్థితి అందరి పరిశుద్ధత లేదు నాయన. మమ్మల్ని క్షమించి ఆ 5 లక్షణాలు మేము కలిగి ఉండి మేము వ్యక్తిగత పరిశుద్ధ జీవితం కొరకు ఆరాటపడి నీ నామానికి మహిమ తెచ్చినట్లు, నేను గర్వపరిచినట్లు, మేము మీ అద్భుత కార్యాలు అనుభవించినట్లు మా జీవితం అలా వలసమని వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నాథుని పేరిట స్తోత్రించి ఆరాధించి మీకే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.